ఓయ్ జున్ను ఎక్కడికి? కళ్ళ జోడు కాలేజీ పాప చూడు మా పల్లె బతుకుల్లో మా తిండి మెతుకుల్లో వాళ్ళు కూడా పంచుతారు మనలాగే. సూపర్ సూపర్. చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ గ్రేవీ, కేక్ ఎలాగో కట్ చేసింది, మ్యాంచో సూప్ నా ఫేవరెట్స్, అండ్ చికెన్ పకోడా. కట్ చేసిన కేక్ కూడా ఎలాగుందో చూపిస్తాను ఆగండి. ఇవి మిగిలిపోయి యాక్చువల్గా చికెన్ పకోడా కూడా అయిపోయి ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. జున్ను బర్త్డే సెలబ్రేషన్స్. వీళ్ళిద్దరు ఎవరు బాల కార్మికులు అనుకుంటున్నారా? వీళ్ళు దివ్య మేడం గారి తమ్ముళ్ళు. ఏదో పార్సలింగ్ ఏదో చేస్తున్నారు మనుషుల కోసం. యాక్చువల్గా మా థాట్ ఏంటంటే జున్ను ప్రతి బర్త్డేకి కూడా ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకున్నా చేసుకోకపోయినా ఇలా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ లేకపోతే ఆర్ఫనైజ్ హోమ్లో సెలబ్రేట్ చేసుకోవడం కానీ ఇలా వాళ్ళతో హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం అన్నది వాడికి కొంచెం అలవాట్లా చేద్దామని అనిపించింది అనమాట. సో అందుకనే ఫస్ట్ ఇయర్ బర్త్డేకి కూడా ఆర్ఫనైజ్ హోమ్లో సెలబ్రేట్ చేసాం. ఇక్కడ నిజామాబాద్లో ఎక్కడ ఆర్ఫనైజ్ హోమ్ ఉంది ఏంటి అన్నది అయితే కనుక్కోవడానికి కొంచెం అంత టైం లేకపోవడం వల్ల ఇలా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అన్నట్టు పెట్టుకున్నాం అనమాట. సో ఈవినింగ్ ఫ్రెండ్స్తో పార్టీ అన్నట్టు పెట్టుకున్నాం. యాక్చువల్గా మనమే చేసుకొని మనమే ఇది కాబట్టి అనుకున్న ప్లాన్కి కొంచెం ఎక్కువ ఇది అవ్వలేకపోయింది. సో అందుకనే తక్కువ మందికైనా సరే కొంచెం వాటి చేత్తో ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసాం అనమాట. ఓయ్ జున్ను ఎక్కడికి? కళ్ళ జోడు కాలేజీ పాప చూడు స్టార్ స్టార్ బో జున్ను స్టారా? చూసారా ఫ్రెండ్స్, ఇంత ఎండలోని ఎలా తిరుగుతున్నామో. నిజామాబాద్లో ఉన్న వాళ్ళకి ముగ్ధా దగ్గర అంటే తెలిసిపోద్ది. వాళ్ళు కూడా పంచుతారు మనలాగే. సూపర్ సూపర్. జనాలు అందరూ మంచి వాళ్ళు అయిపోయారు సడన్గా. మా పల్లె బతుకుల్లో మా తిండి మెతుకుల్లో సక్సెస్. ఇది కలిపితే కింద నుంచి పైకి ఇలాగా మిక్స్ అయ్యి వస్తుంది కానీ బ్రేక్ అయిపోతున్నాడు.
జున్నుగారి బర్త్డే కదా, సో ఐటమ్స్ అన్నీ ఒకసారి ఇప్పుడే చూపించేస్తే మళ్ళీ తర్వాత ఈ హడావుల్లో చూపించలేదు కాబట్టి ఇప్పుడే చూపించేస్తాను. చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ గ్రేవీ, కేక్ ఎలాగో కట్ చేసింది, మ్యాంచో సూప్ నా ఫేవరెట్స్, అండ్ చికెన్ పకోడా, ఎగ్ మంచూరియా అన్నాడు కాకపోతే ఇలా ఇచ్చాడనమాట. ఇది క్రిస్పీ స్వీట్ కార్న్, ఎలాగో ఆనియన్ లెమన్ ఉంటుంది. బిర్యానీ ఉన్న తర్వాత థమ్స్ అప్ కంపల్సరీ కదా. ఐస్ క్రీమ్ ఇస్తే చాలా మంది వద్దంటారు కదా, సో కుల్ఫీ ఇస్తే కాదని అంటారు కాబట్టి కుల్ఫీ అనమాట. ఇది జున్నగాడి మెనూ అనమాట, అంటే వాడి బర్త్డేకి. సో ఆఫ్టర్నూన్ బ్లాగ్ కూడా చూసారు కదా. ఇప్పుడు మేము తినేసి అప్పుడు అంటే ఇన్ని ఐటమ్స్ తినేము, బట్ తినేసిన తర్వాత మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. అంటే ఇన్ని ఐటమ్స్ అయితే కలర్ఫుల్గా ఉంటాయని అన్నీ కంప్లీట్ చేయలేదు. పార్టీ అంతా అవ్వడమేమో కాదు కానండి, స్టార్టింగ్ ఎంత బాగా నీట్గా ఉంచుకుంటాము, అయిపోయే టైంకి ఎలా అవుతుందంటే అది సర్దిన వరకు తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు బాగా అయ్యింది అన్న ఆనందం కన్నా అమ్మ ఇదంతా ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలి అన్న ఒక టెన్షన్ నాలో స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అయితే అయిపోయింది, నైట్ 12 అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే నేను ఏమీ చేయలేను. ఇవాళకి రెస్ట్ అయితే తీసుకొని రేపైతే స్టార్ట్ చేయాలి. అన్నీ మళ్ళీ సర్దాలని అనిపిస్తుంది కానీ ఈ బెలూన్ డెకరేషన్ మాత్రం తీయాలని అనిపించట్లేదు. బట్ అలా అని చెప్పేసి ఉంచామనుకోండి, అవి పేలుతున్న టైంలో కొంచెం పిల్లలు కొంచెం ఇదవుతారు కదా, సో అదే చూడాలి, అలాగైనా తీసేయాలి. ఇప్పుడైతే మాత్రం ఇల్లు ఎలా ఉంది ఏంటి అన్నది చూపిస్తాను. ముందు ఎలా అంటే కొంచెం రెడీ చేసిన వెంటనే ఎలా ఉంది ఏంటి అన్నది అయితే మాత్రం వీడియో క్లిప్స్ నేను యాడ్ చేయగలిగితే ఇక్కడ యాడ్ చేస్తాను. ఒకసారి వీడియోస్ అయితే ఏం తీయలేదు, బట్ ఫొటోస్ ఏమైనా క్లిప్స్ యాడ్ చేయగలిగితే చేస్తాను, ఒకసారి చూసాను. ఇది ఇంటి పరిస్థితి ఎలా ఉందంటే, ఇవంతా ఎవరు సర్దాలి, నేనే సర్దాలి. జున్నుగాడికి ఇది బైక్ వచ్చింది, వాళ్ళ నాన్న ఇచ్చారనమాట గిఫ్ట్గా. సో ఈ బైక్ గురించి నేను నెక్స్ట్ వ్లాగ్ అయితే చేస్తానంటే పెద్ద వ్లాగ్ ఏం కాదు, బట్ షార్ట్స్లో ఏమైనా చూపిస్తాను. థ్యాంక్ గాడ్ ఇక్కడ ఇది పెట్టి కొంచెం ఇచ్చేసాం. చూసారా, కెమెరా ఎప్పుడైనా సరే ఫొటోస్ తీసేంత వరకు మన చేతిలో ఉంటుంది, తీసిన తర్వాత అలా మూలకి వెళ్ళిపోద్ది అనమాట. వంటగది పరిస్థితి చూపిస్తాను కానీ ఇప్పుడైతే ఇలా ఉందన్నమాట. చా నీట్గా చేయడానికి చాలా టైం పడుతుంది కానీ ఇలా చిందరవందరగా చేయడానికి అయితే మాత్రం 2 నిమిషాలు చాలు కదా. బయట చూపించాను అంటే మాత్రం పిచ్చి అయిపోతారు. బయట అయితే ఇంకా దారుణంగా ఉందన్నమాట. కట్ చేసిన కేక్ కూడా ఎలాగుందో చూపిస్తాను, ఆగండి. ఇవి మిగిలిపోయాయి యాక్చువల్గా. సూప్ కూడా బాగా బాధాకరమైన విషయం ఏంటంటే చికెన్ పకోడా ఇంకా 2 kgs లాగా మిగిలిపోయింది. ఇప్పుడు పంచ్ చేయడానికి ఎవరికైనా ఇద్దామన్నా సరే ఇప్పుడు ఈ టైంలో ఎవరికైనా ఇచ్చినా వాళ్ళు 3 months కొట్టేస్తారు, అలా ఉంది. అయ్యో పిల్ల పడిపోయింది. నాకు ఇలా చిన్నప్పుడు చాలా ఇష్టం ఉండేది. మొత్తానికి ఎక్కువ వేస్ట్ అయితే ఏం అవ్వలేదు, కాకపోతే ఏంటంటే ఇది కొంచెం మిగిలిపోయింది. ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయితే అయిపోయాయి. బిర్యానీ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎప్పుడైనా ఏదైనా సాటిస్ఫై ఎప్పుడు అవుతామంటే ఇలా పూర్తిగా మనం తెచ్చినవి కంప్లీట్ అయినప్పుడే. ఈ చికెన్ పకోడా కూడా అయిపోయి ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని, బట్ ఇట్స్ ఓకే. చూసారా ఇంత పని ఇప్పుడు నేను ఒక్కరిదాన్ని ఇవన్నీ చేసుకోవాలి అని అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. ఒక్క ఫోటో కూడా తీసుకోవడానికి అవ్వలేదు. జున్నుగాడు మార్నింగ్ నుంచి ఒక 2-3 డ్రెస్సెస్ మార్చాడు కానీ వాడివి కూడా ఫొటోస్ ఏం తీయలేదు. అండ్ ఇప్పుడు కూడా లైటింగ్ ఎక్కడ బాగా వస్తున్నట్టు కనిపించట్లేదు నాకు. అంటే 2-3 డ్రెస్సెస్ మార్చాడు కానీ ఒక్క దగ్గర కూడా ఫోటో కానీ వీడియో కానీ ఏమీ షూట్ చేయడానికి అవ్వలేదు. మార్నింగ్ నుంచి ఫుల్ హడాబడి అన్నట్టుగా అయిపోయింది. మార్నింగ్ ఫుడ్ అది డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆఫ్టర్నూన్ వెళ్ళాం కదా, సో అక్కడ అలా టైం అయిపోయింది. వచ్చిన తర్వాత ఈ కేక్ది అది ఫుల్గా ఎందుకు అంత హడావిడి అయిపోయిందని అంటే ఇంటికి వెళ్దాం అని అనుకున్నాం, ఒడిశా వెళ్తాం కదా అని చెప్పేసి అనుకున్నాం అనమాట. బట్ ఒడిశా వెళ్ళడానికి అయితే అవ్వలేదు. అంటే సడన్గా అక్కడ ఉంటామా ఇక్కడ ఉంటామా అన్నది తెలియలేదు కాబట్టి అంత సడన్ ప్లాన్ అన్నట్టుగా అయిపోయింది ఇక్కడ. కానీ సడన్ ప్లాన్ అయినా సరే నిజంగా చాలా బాగా అయ్యిందండి. నేనైతే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇది లైఫ్ టైం మనకు ఒక మంచి మెమరీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడైతే బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ బ్లాగ్ ఎవరో చూసేస్తారని కాదు, బట్ చూస్తే వాడికి ఇంకా మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టుగా ఉంటుంది మీ లైక్స్ అండ్ కమెంట్స్ వీటి ద్వారా. అండ్ ఇదైతే మాత్రం లైఫ్లో ఎప్పటికైనా వాడు చూసేటప్పుడు నా సెకండ్ బర్త్డే ఇలా అయింది అని అనుకుంటాడు కదా. సో అందుకనే ఇప్పటికీ చాలా టైర్డ్ అయిపోయినట్టుగా అయిపోయింది. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్.